హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ శాన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మన బైక్లో జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొన్ని జనరల్గా వస్తుంటాయి, కొన్ని మనం చేసే తప్పుల వల్ల వస్తుంటాయి. అలాగే నా బైక్లో వచ్చే ప్రాబ్లం అంటే ఇవి ఫోక్ చూస్తున్నారు కదా, ఆ ఫోక్ అనేది లైట్గా బెండ్ అయిందనమాట. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ అనమాట. అది నేను ఇది వచ్చేంత వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో నేను మనకు కొంచెం గుంతలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మనం చూసుకొని డ్రైవ్ చేస్తుంటాము. అలాంటి టైంలో సడన్గా ఆ గుంత లోతు ఎంతో మనకు తెలియదు. ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మనం ఆ స్పాట్ హోల్ అనేది మన బైక్ని డ్రాప్ చేస్తాం అనమాట. అలాంటప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. సో నాకు ఈ దీనివల్ల ఏంటంటే నాకు ఎలా తెలుస్తుంటే, నాకు టైర్ మీద మార్క్ వస్తుంది కదా, ఆ మార్క్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉందన్నమాట. మడ్ అనేది అంటుకునే ఏరియాని. సో దానివల్ల డౌట్ వచ్చి నేను ఒకరోజు హ్యాండ్స్ వదిలేసి దాన్ని డ్రైవ్ చేశాను. అలా చేసినప్పుడు బండి ఒక పక్కకి లాగడం అనేది మొదలైంది. సో బైక్ ఒక పక్కకి లాగుతున్నప్పుడు నేను ఒక డౌట్ వచ్చి నేను మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాక దాన్ని చెక్ చేసి నాకు చెప్పింది ఏంటంటే, ఈ ఫోక్ అనేది బెండ్ వచ్చింది సార్, దాన్ని బెండ్ తీయించుకోవాలని చెప్పారు. యాక్చువల్గా 41mm డయా ఫోక్స్ అంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనుకున్నాను. ఎందుకంటే నేను పాతది పల్సర్ వాడాను, అది 38mm డయానే. బట్ నాకు ఏ రోజు దాంట్లో నేను చాలా స్పాట్ హోల్స్ పడ్డాను, చాలాసార్లు నేను కింద పడ్డాను ఆ బైక్ మీద. బట్ ఎప్పుడు నాకు దాంట్లో ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు. బట్ ఇది చాలా బ్రాండ్ న్యూ బైక్ అయినా సరే నాకు ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. చిన్న స్పాట్లో నాకు బాగా గుర్తుంది ఎలా ఎప్పుడు జరిగింది అనేది. ఆ టైంలో నేను జస్ట్ వెళ్తున్నాను, వర్షం వాటర్ ఉంది, ఆ వాటర్లో నాకు ఎంత డెప్త్ తెలియక నేను బైక్ మూవ్ చేశాను. సో ఆ స్పాట్లో పడి నాకు ఈ లెఫ్ట్ సైడ్ స్పోక్ అనేది బెండ్ అయింది. అది మనకేమి నోటీస్ఫుల్ కాదు, అసలు చూస్తే కూడా తెలియదు, అంత గమనించిన నేను చాలాసేపు దీన్ని గమనించాను. బట్ నాకు విజువల్గా అయితే ఎక్కడ ఆ డిఫరెన్స్ తెలియలేదు. బట్ బైక్ మాత్రం నేను ఒక సైడ్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ వదిలేస్తే ఒక పక్కకి లెఫ్ట్ సైడ్కి అయితే బండి లాగేస్తూ ఉంది. సో దాన్ని వదిలేయచ్చు, అలాగే మూవ్ అవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఆ ఒక్క ఎఫెక్ట్ అనేది టైర్ మీద పడుతుంది, మనకు స్పోక్స్ బేరింగ్ మీద పడుతుంది, అలాగే రేర్ టైర్ మీద పడుతుంది, వీటన్నిటి మీద అనమాట. మనకు అది చేస్తే మనకు రిపేర్ 1000 రూపీస్ అయిపోతుంది. కానీ అది చేసుకోవడం వదిలేస్తే వరకు టైర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైర్కి మన ఫోక్స్కి మధ్యలో ఉన్న రాడ్కి ఉన్న బేరింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల రేర్ సైడ్ టైర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ ఓవరాల్గా మనం వాటి ఖర్చు చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు అది 10,000 దాకా దాడుతుందన్నమాట. సో బెటర్ ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు వెంటనే వాటి రిజాల్వ్ చేసుకుంటే బెటర్. నేను దీన్ని పూర్తి వీడియో దీన్ని రిపేర్ చేసి పంపించేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. వాళ్ళ షోరూంలో పర్మిషన్ అడిగి నేను ఇట్లా యూట్యూబర్ అని చెప్పేసి ఒకసారి ఆ వీడియో కూడా నేను షూట్ చేసి ట్రై చేస్తాను, వాళ్ళు ఎలా దాన్ని తీస్తారని. నాకు మెకానిక్ చెప్పడం ఏంటంటే, ఈ ఫోక్ మొత్తం బయటకు తీసి దాన్ని లేత్ మెషిన్ మీద పెట్టేసి ఆ లేత్ మెషిన్ మీద దాన్ని కట్టిస్తా అని చెప్పారు. కట్ అంటే మెటల్ కట్ చేయారండి, ఒక డైమండ్ షాఫ్ట్ అనేది ఉంటుంది, ఆ షాఫ్ట్ దాన్ని పెట్టి ప్రెస్ చేస్తారనమాట. ప్రెస్ చేసి రొటేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే మనకి బెండ్ వచ్చిందో ఆ బెండ్ అనేది స్ట్రైట్ అయిపోతుంది. బట్ నేను చూస్తాను వారంటీలో ఉంది కాబట్టి ఇన్ కేస్ కొత్తది మార్చగలిగే ఛాన్స్ ఉంటే నేను కొత్తది మార్చేస్తాను. అది ఒక 3,000 to 4,000 లోపల ఉంటే నేను ఏకంగా ఫోకే మార్చేస్తాను. ఎందుకంటే నాకు రిపేర్ ఇచ్చిన దానికన్నా కొత్తది వాడడం బెటర్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా మనకి అదేనేమో అన్నట్టు అదే ఫీలింగ్ వస్తుంది మన మనసులో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బైక్లో ఆ మడ్ కూడా ఒక సైడ్ ఎక్కువ అంటుకుంది, ఒక సైడ్ తక్కువ అంటుకుంది అనమాట. ఏంటంటే టైర్ అనేది బ్యాలెన్స్గా సెంటర్గా లేదు. సో రేట్ కూడా కొంచెం లైట్గా అలాంటి ఎఫెక్టే పడుతుంది రేట్ కూడా. అందుకే ఆ ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పి నేను దాన్ని నెక్స్ట్ వీక్ సర్వీస్కి ఇచ్చేటప్పుడు దాన్ని రిపేర్ చేయించేస్తాను. ఆ ఛాన్స్ దొరికితే ఆ రిపేర్ చేసేటప్పుడు ఆ ఫోక్ని వాళ్ళు ట్యూన్ చేసేటప్పుడు అది ఎలా చేస్తారు కూడా నేను షూట్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇందండి, చూడడానికి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అసలు యమహా బైక్ చాలా జెన్యూన్ పార్ట్స్ ఉంటాయి, కానీ ఇంత చిన్న దీనికి ఇంత డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు. అది ఒక బేరింగ్ కదా, ఆ బేరింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. మనం మార్చకపోతే ఆ బేరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మన బైక్ అలైన్మెంట్ మారిపోతుంది. దానివల్ల మనకి మైలేజ్లో డిఫరెన్స్ వస్తుంది, బైక్ స్పీడ్లో డిఫరెన్స్ వస్తుంది. టాప్ స్పీడ్స్ అనేది మనం చేయలేము. మీరు టాప్ స్పీడ్ చేసినప్పుడు అంటే బైక్ అనేది చాలా ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. సో పూర్తి వీడియో మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.